ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమార్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 85వ అధ్యాయము 7వ వచనము. యెహోవా నీ కృప మాకు కనుపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనంలో మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24 వచనం. కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారా మనను రక్షించెను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదే మనగా యేసు ప్రభువు అని నీ నోటితోనే ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదుము. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నువ్వు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పినాను, నీకు తోడై ఉన్నాను, భయపడకును, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుమని నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయువాడు నేనే, నీతి అయిన నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకొందును. హబక్కూకు 3వ అధ్యాయం 18వ వచనము. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చివరిగా ఒక మాట. యూదా పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశ, నేను మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు, కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన మీరే మమ్మల్ని కనుకరించి దేవుడే ఉన్నారు తండ్రి. మీరే మాపై కృప చూపు దేవుడే ఉన్నారు తండ్రి. నాయన మేము మీ యందు భయభక్తులు కలిగి మీ ప్రేమ కృపలో బలపరిచి నీ నీతిని నీ రాజ్యం ఎతికేవారు మూడు శక్తిని బలాన్ని మా అనుగ్రహించి మీ ప్రేమ కృపలో కాచి కాపాడమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.